నీ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామంలో మీకు శుభములు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 40వ సంకీర్తన 5 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదను అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరక ఉండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. చిన్ని ప్రార్థన. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మా ముందుంచుకున్నాము. మా చేత పట్టుకుని మీ సహాయం కొరకు, మీ సెలవు కొరకు శిరస్సు వంచాం. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరికి ఏది అవసరమో దాన్ని మీరు అనుగ్రహించే దేవుడు తండ్రి. ఈ సమయంలో నీ కృపను అనుగ్రహించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించవలసినటువంటి సత్యము దేవుని యొక్క చిత్తము. కీర్తనాకారుడు ఇక్కడ వ్రాస్తున్నటువంటి మాటల్ని మనము గమనించినప్పుడు 8వ చరణంలో, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా యొక్క ఆంతర్యంలో ఉన్నది అంటూ ఉన్నాడు. చాలా ఎక్కువ మంది వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే వారికి సంతోషం. ఒకవేళ వారి ఇష్టము జరగకపోతే కలత చెందుతారు, లేక నిరుత్సాహపడతారు, కోపగించుకుంటారు. కీర్తనాకారుడు ఆయన అంటూ ఉన్నాడు, దేవుని చిత్తమును జరిగించుట నాకు సంతోషము. ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, అసలైనటువంటి ఆనందాన్ని ఒక వ్యక్తి అనుభవించాలి అని అంటే కేవలము ఆయన చిత్తాన్ని జరిగించడం ద్వారానే అది సాధ్యం. దేవుని యొక్క లేఖన భాగాల్లో కూడా మనం చూస్తాం, మన తండ్రి అయినటువంటి దేవుడు సైతము ఆయన సర్వ మానవాళి వారు సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి అని చెప్పేసి అని ఆ రీతిగా వారు బ్రతకడం నిమిత్తమే వారు ఆయన తన చిత్తాన్ని జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరలోక ప్రార్థనలో మనము ఈ రీతిగా మాట్లాడుతాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇది దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. తన ప్రజలు తమ దేవుని యొక్క చిత్తమును జరిగించాలి అనేది దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తాన్ని జరిగించువాడే నాకు సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్తూ ఉన్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించే వారు దేవుడు తన కుటుంబంలోనికి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. మనము ఆయన కుటుంబ సభ్యులంగా ఒకవేళ మనము చేర్చబడితే
ఆ రీతిగా ఆయన మనల్ని అంగీకరించగలిగితే గనక ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామో తెలియచేయబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుని చిత్తము చొప్పున జరిగించే వారి యొక్క మనవిని దేవుడు ఆలకిస్తాడండి. ఇంకొక మాటలో మనం చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో కూడా తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు మనల్ని ఏం కోరుకుంటూ ఉన్నాడో, లేక దేవుడు ఏమి మన నుంచి ఆశిస్తూ ఉన్నాడో అది తెలుసుండి కూడా దాన్ని జరిగించకపోతే గనక ఆయన అంటున్నాడు, అలాగా జరిగింపనటువంటి వారి విషయాల్లో వారంట అనేకమైనటువంటి దెబ్బలు తింటారంటండి. మేబీ ఆర్థికపరమైనటువంటి నష్టం, ఆరోగ్యపరమైనటువంటి నష్టం, కుటుంబపరమైనటువంటి నష్టం, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి నష్టం, ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు. సో ఇవన్నీ ఎవరికి అనంటే ఆయన చిత్తమును ఎరిగి దాని చొప్పున జరిగించిన వారికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నట్టుగా ఆయన చిత్తమును ఎరిగి ఆ చిత్తము చొప్పున జరిగించి ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉంటూ దేవునికి సమీపంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చిత్తం చొప్పున మనము జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఏంటి ఆయన యొక్క చిత్తం? ఆయన ఏం కోరుకుంటున్నాడు? మానవులంగా మనము సంతోషంగా ఉండి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందడానికి మనం ఏం చెయ్యాలని ప్రభువు కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు నేను మీతో త్వరగా తెలియజేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలను వినమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా నెంబర్ 1, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనము ఎల్లప్పుడూ కూడా ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎందుకు అనంటే మనము సజీవులంగా ఉన్నాం. ఒకవేళ మనం చచ్చిపోయి ఉంటే ఆయనకి స్తుతి చెల్లించే అవసరం ఉండదు. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మన ఎడల దయగలిగిన వాడు గనుక, దయ చూపిస్తున్నవాడు గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకు రక్షణాధారమై ఉన్నాడు గనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి, శాసనములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. రెండవ విషయాన్ని మనం గమనిస్తే దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో మాటలు వ్రాయబడ్డాయి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మూడవది మనం గమనిస్తే మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును తన ఘనత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగయుండుటయే దేవుని చిత్తము. జారత్వానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తం. నాలుగవది, మనము అన్యజనులలాగా కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును మనము మన ఘటములను, అనగా మన జీవితాలని కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తమని దేవుడు తన యొక్క మాటల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిదినము కూడా మనము పరిశుద్ధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి చిత్తం ఏంటి మన ఎడల అనంటే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని వ్రాయబడి ఉంది. దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం
దావీదు కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని చిత్తము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించటం దేవుని యొక్క చిత్తం. మనము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించటం దేవుని యొక్క చిత్తం. మనము మన యొక్క ఘటాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఘనపరచుకోవడం దేవుని యొక్క చిత్తం. దేవుని సంకల్పం మన తరము వారికి మనము సేవ చేసి మన జీవితాన్ని ముగించటం దేవుని యొక్క చిత్తమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన తరము వారికి మనం ఏం చేయగలుగుతున్నాం? దావీదు ప్రజలకి శ్రేష్టమైన న్యాయమైన పరిపాలనని ఆయన అందించాడు. దానితో పాటుగా దేవుణ్ణి ప్రజలకి పరిచయం చేశాడు. మందసము ఎక్కడో ఇశ్రాయేలీలకి దూరంగా ఒక 20 సంవత్సరాల పాటు ఉంటే మన్యంలో దావీదు దాన్ని మరలా ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఒక సంబరాన్ని చేసి దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేశాడు. దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి దానికి కావాల్సిందంతా దేవునికి మహిమ కొరకు ఆ గొప్ప పని కొరకు సమకూర్చాడు. సో ఎంతో గొప్ప సేవది తన యొక్క ప్రజలకి. సో నీవు నేను ఏం చేయగలుగుతున్నాం? మన జీవితంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుణ్ణి ఇతరులకు మనం పరిచయం చేయగలిగి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. దేవుని కొరకు అనేకమైనటువంటి మందిరాలని మనము కట్టడం అనగా అనేక మంది జీవితాలని దేవునికి మందిరాలుగా మలచటం దేవుని యొక్క చిత్తం. మన యొక్క జీవితంలో మన తరము వారికి మనం సేవ చేసి నిద్రించాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దీన్ని తెలుసుకుని మనం దాని చొప్పున జరిగిస్తే దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. అన్ని సమయాల్లో మన మనవిని ఆలకిస్తాడు. దేవుని చిత్తాన్ని ఎరిగిన మనము ఒకవేళ దేవుని చిత్తం చొప్పున జరిగించకపోతే అలాగూ జరిగింపని దోషనికి అనేకమైనటువంటి దెబ్బలు తగులుడని వాక్యం చెప్తుంది. ఏం చేస్తూ ఉన్నాం? దేవుని చిత్తం మనం తెలుసుకున్నామా? అసలు దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని చొప్పున నడుస్తున్నామా? ఈ తరములో మన తరములో మనము దేవుని సంకల్పం చొప్పున సేవ చేయాలి. సువార్తను ప్రకటించడం దేవుని యొక్క చిత్తం. సువార్త ప్రకటించడం ద్వారా అనేకుల్ని దేవుని కొరకైన మందిరాలుగా మలచడం దేవుని యొక్క చిత్తం. విశ్వవాణి పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమం ఇదే. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పాపంలోను శాపంలోను అపవాది యొక్క తంత్రాల్లోనూ చిక్కుకుపోయి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వేల గ్రామాలు, లక్షల మంది ప్రజలు మన తరములో మనవారుగా వారికి మనం సేవ చేయవలసిన అవసరతని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 2030 సంవత్సరం నాటికి 1,00,000 గ్రామాల్లో సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించి దేవుని కొరకైన మందిరాలుగా మలచడం విశ్వవాణికి దేవుడిచ్చిన దర్శనం. ఈ గొప్ప దర్శనంలో నీవు కూడా పాలు పంపులు పొందితే అది నీకెంతో ఆశీర్వాదం. 4,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఒక గ్రామానికి సువార్త ప్రకటించండి. కొంతమందిని ప్రభు కొరకై మందిరాలుగా మలచండి. ప్రార్థన చేయండి. వాలంటీర్గా మీ ప్రాంతంలో విశ్వవాణికి స్వచ్ఛంద సేవకులుగా మీరు పనిచేయండి. మీ తరములో ఈ రీతిగా చేయడం దేవుని యొక్క చిత్తం. మన ప్రజలకి మనతో పాటు కలిసి జీవిస్తున్న వారి కొరకు ఈ రీతిగా మనం చేయడం మన విషయంలో దేవుని చిత్తం. దావీదు విషయంలో ఎలాగో అది దేవుని చిత్తమో మన విషయంలో కూడా దేవుని చిత్తం అదే అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న తీర్మానం చేసుకుని పరిచర్య కొరకు ప్రార్థించడానికి, ఒక సేవకుడిని ఒక గ్రామాన్ని పంపించడానికి, లేక మీ ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సేవకునిగా పనిచేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. మీరేమీ అడిగినను అది ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆలోచించమని నేను మీకు మనఃపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ఒక క్షణం ఆలోచించండి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఎంతవరకు మనము ప్రవర్తించగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. లేకపోతే ప్రభు దగ్గర చిన్న తీర్మానం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు నీ చిత్తమును ఎరిగి దాని చొప్పున జీవించడం నాకు నేర్పించమని
ప్రభువుని అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువారు, నీ దయచేత మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్తాన్ని భూమి మీద జరిగించేవారమై ఉండాలి అని మీరు సెలవిచ్చిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, నీ మాటలు విన్నాం, నీ చిత్తం ఏమిటో ఎరిగాం, దాని చొప్పున జరిగించడానికి మీరు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఉండి భీమవరం ప్రాంతానికి చెందినటువంటి సహోదరులు గొల్ల సుభోష్ బాబు గారు, సహోదరి గొల్ల మార్తా గారు. ఈ దంపతుల కుమారులు గొల్ల నిఖిల్, గొల్ల అఖిల్. ఈ కుటుంబము ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని విశ్వవాణి పరిచర్యకు సహకారులుగా కొనసాగుతున్నారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. దేవుడు ఈ కుటుంబమును నిండైన మేలులతో నింపాలని, నిఖిల్ మరియు అఖిల్ గవర్నమెంట్ జాబు పొందుకోవడానికి వివాహ విషయంలో దేవుని కృప ఉండాలని దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. దేవుడు ఈ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.